శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జెడ్డా నుంచి ఇండోనేషియా వెళ్తున్న సిటీ లింక్ ఎయిర్వేస్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇంధనం అయిపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఇంధనం నింపుతుండగా ఒక్కసారిగా లీక్ అయింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని నిలిపివేశారు. రన్వేపై పడిన ఇంధనాన్ని ఫైర్ ఇంజన్ల సాయంతో క్లీన్ చేశారు. విమానం టేకాఫ్ అయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, విమానంలో ఇంధనం లీకేజ్ ఘటనల సమయంలో ఏ సమయంలో జరిగింది, కారణాలేంటి? నిన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జిద్దా నుంచి ఇండోనేషియాకు వెళ్తున్నటువంటి సిటీ లింక్ ఎయిర్వేస్ కు సంబంధించినటువంటి విమానంలో ఇంధనం అయిపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా దాన్ని దించడం జరిగింది. అదే సమయంలో దానికి కావాల్సినటువంటి ఫ్యూయల్ ను నింపేందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ సమాయత్తమయ్యారు. అక్కడ నుంచి ఫ్యూయల్ ట్యాంకర్ ను తీసుకుని వచ్చి ఆ ఫ్లైట్ లో ఈ ఇంధనాన్ని నింపుతున్నటువంటి సమయంలో అది నాజిల్ ని సరిగా వాళ్ళు పెట్టకపోవడంతో, నాజిల్ అడ్జస్ట్ కాకపోవడంతో దాంట్లో నుంచి ఇంధనం మొత్తం కూడా లీక్ అయింది. ఆ మొత్తం ఇంధనం కూడా ఫ్లైట్ బాడీ మీద మొత్తంగా పడింది. అయితే అదే సమయంలో అది గమనించినటువంటి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ఇంధనాన్ని నింపడాన్ని ఆఫ్ చేసి ఆ నాజిల్ ని మూసి అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి వాటర్ క్యానల్ తర్వాత ఫోమ్ అన్నిటిని కూడా తీసుకుని వచ్చి దాన్ని క్లీన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంధనం చాలా వరకు కూడా ఆ రన్వే పైన పడింది. రన్వే పైన పడడంతో దాన్ని కూడా కడిగేశారు. అయితే ఒకవేళ కనుక సిబ్బంది అప్రమత్తంగా లేకుండా ఆ ఇంధనానికి సంబంధించి అది లీకేజీని గమనించకపోయినట్లయితే ఆ ఇంధనం నింపుకున్న తర్వాత ఫ్లైట్ ఆన్ అయిపోయి అది టేక్ ఆఫ్ సిద్ధమైంది. అదే సమయంలో టేక్ ఆఫ్ అయినట్లయితే మాత్రం ఫ్లైట్ మొత్తం కూడా మంటలు అంటుకునేదని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు. త్రుటిలో ఈ ప్రమాదం తప్పిందంటున్నారు. లేకపోతే దాంట్లో దాదాపు 170 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి జెద్దా నుంచి ఇండోనేషియాకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇది జరిగిందంటున్నారు. మొత్తం మీద ఎయిర్పోర్ట్ అధికారుల యొక్క అప్రమత్తత, తర్వాత అక్కడ ఫ్యూయల్ నింపుతున్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండడంతో ఒక్కసారిగా ప్రమాదం తప్పిందంటున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి దానిపైన తాము విచారణ జరుపుతామని చెప్పేసి ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. కవిత. Yes, Sampath. Thank you so much.